మన సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటిని నవగ్రహాలు అని వ్యవహరిస్తాం. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం, పురాణాల ప్రకారం ఈ 9 గ్రహాలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయని చెబుతారు. ఈ క్రమంలో శనిగ్రహం అధిపతిగా ఉన్న రోజు శనివారం. మరి ఆ రోజున ఎవరైనా ఏమేం పనులు చేయకూడదో, చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తాళపత్రం మీకు వివరిస్తుంది. వంకాయలు, నల్ల మిరియాలను శనివారం రోజున కొనకూడదు, అలాగే వాడకూడదు. వాడితే శనిగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయట. ఆరోగ్యం బాగుండదట, సంపద పోతుంది. సాధారణంగా వ్యక్తులెవరూ మరొకరి చేతికి ఉప్పు ఇవ్వరు, కానీ శనివారం రోజున ఉప్పును ఎవరికైనా దానము ఇవ్వవచ్చట. తెలుసా? దీంతో సమస్యలు పోతాయి. అయితే శనివారం రోజున ఉప్పును మాత్రం కొనకూడదు. కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయట. శనివారం రోజున కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు. అలాగే ఇనుప వస్తువులను కూడా కొనకూడదు. కొంటే ప్రమాదాల బారిన పడతారట. పండితులు కూడా ఇదే చెబుతారు. ఇనుప వస్తువులను కొనేందుకు శనివారం మంచిది కాదని వారు అంటారు. మినప్పప్పును శనివారం పూట కొనకూడదు, తినరాదు. కానీ దాన్ని ఆ రోజున వండి పేదలకు దానం ఇవ్వవచ్చు, లేదంటే కాకులకు అయినా పెట్టవచ్చు. దీంతో శని సంతృప్తి చెందుతాడు, సత్ఫలితాలను ఇస్తాడు. నలుపు రంగు మీ ఫేవరెట్ కలరా? అయితే ఆ రంగు ఉన్న దుస్తులను మాత్రం శనివారం రోజున వేసుకోరాదు. అలా చేస్తే శనికి ఆగ్రహం వస్తుందట, అంతా అశుభమే కలుగుతుందట. శని సమస్యలను సృష్టిస్తాడట. ఆవాలను శనివారం పూట తినరాదు, అలాగే ఆవ నూనెను కూడా. ఈ రెండింటిని ఆ రోజున కొనరాదు కూడా. కానీ ఈ రెండింటితో చేసిన ఆహారాన్ని పేదలకు దానం ఇవ్వవచ్చు, లేదంటే ఆవ నూనెను శనివారం పూట శనిగ్రహంపై పోసి అభిషేకం చేయాలి. దీంతో శని సంతృప్తి చెంది మంచి ఫలితాలను ఇస్తాడట. చెక్క ఫర్నిచర్ను కూడా శనివారం పూట కొనకండి. ఒకవేళ ఆ రోజున వాటికి సంబంధించిన డెలివరీ వచ్చినా తీసుకోకండి. మరుసటి రోజు డెలివరీ తీసుకోండి. ఇలా చేస్తే శని సమస్యలను సృష్టించడు, అంతా మంచే చేస్తాడు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.